ఆరోగ్య మహాభాగ్యం కార్యక్రమం. ఆ, ఆయన ఇక్కడికి ఇచ్చేసి సరదాగా మాట్లాడితే ఏ విధంగా మాట్లాడతారో ఒకసారి మీ అందరి కోసం వినిపిస్తాను. ఆరోగ్యం మహాభాగ్యం. చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శుభ సాయంత్రం. మనం ఉదయాన్నే లేవగానే ఏం చేస్తాం? కాలకృత్యాలు తీర్చుకుంటాం. అంతకన్నా ముందు ఒక 2 లీటర్లు మంచినీళ్ళు తాగండి, ఆరోగ్యం ఎంత హాయిగా ఉంటుంది. అదేవిధంగా ఉదయాన్నే పచ్చగడ్డి, మధ్యాహ్నం ఎండుగడ్డి, సాయంత్రం ఉడకపెట్టిన ఉలవలు తినండి. తినాలి, తిని తీరాలి. అదేవిధంగా మన ఇంట్లో 90-80 నిండిన ముసలివారు ఉన్నట్లయితే వారు పడుకునే ముందు కాస్తంత గన్నేరు పప్పు తీసుకుని అలా అలా నూరి నోట్లో వేయండి. ఉదయం కల్లా ఫలితం తెలుస్తుంది. చెయ్యాలి, చేసి తీరాలి. సో సరదాగా ఇలా తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ పానీపూరి అంటే ఎంతమందికి ఇష్టం అండి? పానీపూరి అందరికీ, మ్యాక్సిమం అందరికీ ఇష్టమే. ఆ మధ్యకాలంలో మన గరిగిపరెడ్డి గారు చాలా చమత్కారంగా పానీపూరి గురించి చెప్పారు. ఆయన వాయిస్ లో తీసుకుంటే ఏ విధంగా ఉంటుందంటే, పానీపూరి అమ్మ, పానీపూరి అనే ఒక పవిత్ర పదార్థం సరిగ్గా వాడు ఒక మురుఖాలో పక్కన పెట్టుకుని కూర్చుంటాడు. అవేవో గారుల్లాగా బూరుల్లాగా గుండ్రంగా ఉంటాయి. దానికి ఒక బొక్క పెట్టి అందులో రసమో నీరసమో పోషిస్తూ ఉంటాడు. ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, వాడి చేయి పవిత్రం, ఆ గరిటి పవిత్రం, పక్కన మురుక్కాల మహా 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 పవిత్రం అమ్మ. ఇది తినడానికి ఇదిగోండి యువకులు, ఇంకా వేయి, ఇంకా వేయి, ఇంకా వేయి అంటుంటారు. మనం తినేదానిలో రుచి లేకపోయినా పర్వాలేదు కానీ శుచి ఉండాలమ్మా. సో మనం తినేదానిలో రుచి లేకపోయినా పర్వాలేదు కానీ శుచి ఉండాలని ఆయన మనందరికీ తెలియజేస్తున్నారు. ఇలా ఉంటే అయితే జబర్దస్త్ చూస్తారు కదా, అప్పుడప్పుడు మనందరం కూడా జబర్దస్త్ చూస్తుంటాం. జబర్దస్త్లో ఒక వాయిస్, కొంతమంది వాయిసెస్ తీసుకుంటే ఎట్లా ఉంటుందంటే, నేను వాయిస్ చేస్తా, వాయిస్ ఎవరిదో మీరు చెబుతారేమో చూద్దాం. ఆయన ఫ్యామిలీ స్టిక్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఆయన వాయిస్ ఏ విధంగా ఉంటుంది? ఆపరా ఆపరాలు దుండలో నా ఉంగరం. ఏమండి కౌశల్య గారు, మీ మనసులో నా మీద ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ లేదు, నా మనసులో మీ మీద ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ లేదు. మన ఇద్దరు ఎక్కడ కూర్చుంటే తప్పేంటండి? పదండి మీ సోఫాలో కూర్చుందాం. అరే రాములా, ఆడదాన్ని నమ్మావంటే సర్వం సంకనాకి ఇచ్చేస్తుందిరా రాములా. ఆపరాని బిందులో నా కరేపాకు. ఎవరు? అలా బాబా, అలా చూస్తారేట్రా బాబు, ఒక్కసారి గట్టిగా కాల్చుకోండి రా బాబు. సో ఇలా ఇలా తీసుకోవచ్చు. అదేవిధంగా సప్తగిరి, అయితే సప్తగిరి గారు ముందు మన పొలిటికల్ లీడర్స్ కొంతమంది ఇక్కడికి ఇచ్చేసి మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది? నాకు మిమిక్రీలో మంచి పేరు తీసుకొచ్చినటువంటి వాయిస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఇక్కడికి ఇచ్చేసి మాట్లాడితే ఏ విధంగా మాట్లాడతారు? ఆయన వాకింగ్ స్టైల్, ఆయన నడిచి వచ్చే విధానం ఏ విధంగా ఉంటుంది? ఒకసారి మీ అందరికి ఒకసారి వినిపిస్తాను. ఒకసారి నా బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేయండి. ఆయన నడిచి వచ్చే విధానం, ఆయన మాట్లాడే విధానం ఏ విధంగా ఉంటుంది? ఇవాళ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క తమ్ముడికి, ప్రతి ఒక్క చెల్లకి, ప్రతి ఒక్క అన్నకి, మీ అందరికీ కూడా శిరస్సు వంచి పదవివందనం తెలియజేస్తున్నా. మన ప్రభుత్వంలో కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, రాజకీయం చేయం, అందరినీ కూడా కలుపుకుంటూ పోతాం. యువకులు, ఉత్సాహవంతులు, మీ అందరినీ కూడా చూస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. చెల్లమ్మా, అమ్మఒడి అందిందా? అవా పెన్షన్ అందుతుందా? ఇలా సరదాగా ఆయన వాయిస్ తీసుకోవచ్చు. ఈయన మాట్లాడితే మరి ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చి మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది? ఆయన వాకింగ్ స్టైల్, ఆయన నడిచి వచ్చే విధానం, ఆయన మాట్లాడే విధానం ఏ విధంగా ఉంటుంది? చాలా సంతోషం.
ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏం తమ్ముళ్ళు, మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా కూడా ఉంది. ఇదే మాదిరిగా ముందుకు పోవాలి. యువత ముందుండాలి. యువత ముందుండాలంటే యాజమాన్యం వెనుకుండి నడిపించాలి. వందే భారత్, సేవ్ ఇండియా. మరియు సినిమా అద్భుతంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవునంటారా కాదంటారా తమ్ముళ్ళు? ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఈ విధంగా ఆయన వాయిస్ తీసుకోవచ్చు. ఇలా అంటే ఇంకొంచెం ఇంతకుముందు నాకు సప్తగిరి గారు ఆయన ఒక కమెడియన్ నుంచి హీరో కూడా అయిపోయారు. ఆయన వాయిస్ తీసుకుంటే సరదాగా ఆయన వాయిస్ ఏ విధంగా ఉంటుంది? ఎవరె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 వరు ఇక్కడ ఎవరో ఏడ్చారు. ఆ ఏడిపోతే వెరైటీగా ఉంది. డ్యూట్, నువ్వు ఏడ్చావా? చిట్టుపల్లి, నువ్వు ఏడ్చావు బంగారం. సుధీర్ బాబు అడిగినప్పుడు అడిగి నన్ను ముద్దులు ఇవ్వనన్నాడా నీకు? అయితే సుధీర్ బాబు జుర్రు వేసుకో, పెట్టేసుకో, వేసేసుకో. అక్క నువ్వేందక్క మళ్ళీ ఇట్టొచ్చావు? ఇన్నాళ్ళు సంబరాలు వేసుకెళ్ళావా అక్క? అక్క ఇప్పుడే వస్తానక్క, సుసుకు పోయేస్తా. ఒరే సుధీర, ప్రవీణ, యా నుంచి తీసుకొచ్చారా దీన్ని? గులాబ్ జాములు గల్ల గల్లలాడిపోతున్నాయి. వెళ్ళేటప్పుడు యాడికి రా అంది. ఇప్పుడే వస్తానక్క, సుసుకు పోయేస్తానా. మళ్ళీ వస్తావా అంది. ఏమక్క ఇంకో రౌండ్ వేసుకోవడానిక? మగజాతి ఆనిముత్య, నేను ఆడబడితే ఆడపడతావక్క, చూసుకునే పనిలే. సో ఇలా ఆయన వాయిస్ తీసుకోవచ్చు. ఓకే, ఇలా అంటే ఇంకొంచెం వెరైటీగా మీ అందరి కోసం కొంతమంది అందరికీ తెలిసిందే మన ప్రకాష్ రాజ్ గారు వేరియేషన్స్ చాలా అంటే చాలా చూపించవచ్చు. ఆయన పరుగు మూవీలో ఏడుస్తూ మాట్లాడితే ఎలా ఉంటుంది? అదే ప్రకాష్ రాజ్ గారు నవ్వుతూ మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది? సీరియస్ గా మాట్లాడితే ఎలా ఉంటుంది? ఆయన వేరియేషన్స్ ఏ విధంగా ఉంటాయి ఒకసారి చూపిస్తా. పరుగు మూవీలో ఆయన వాయిస్ ఏ విధంగా ఉంటుంది? ఏడుస్తూ ఫీల్ అవుతూ మాట్లాడుతూ ఉంటారు. మహాలక్ష్మి, నా బంగారు తల్లి మహాలక్ష్మి పుట్టాక నాకు డబ్బు వచ్చింది, ఆస్తి వచ్చింది, పలకబడి వచ్చి అన్ని వచ్చారు. కాకపోతే మీ ఫ్రెండ్స్ అందరు కలిసి ఏం చేశారు? లేపుకుపోయారు కుదరబాబే. ఎప్పుడు నా బంగారు తల్లి నాకు కావాలి, తీసుకురండి నా మహాలక్ష్మి ఎక్కడుందో. ఇలా ఉంటే అదే ప్రకాష్ రాజ్ గారు ఒక్కరి సినిమాలో డైలాగ్ చెప్తారు, చాలా ఎమోషనల్ గా చెప్తూ ఉంటారు. అక్కడ ఏ విధంగా ఉంటుంది? రాయ్ ఎవడ్రా నువ్వెప్పుడు నాకు తెలీదు, కానీ నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. నా ఇంటికి వచ్చి నా ఇంట్లో బంగారం మొత్తం దోచుకుపోయినా నేనేమన్నా? నా దగ్గర ₹1,00,00,000 పెట్టుకుపోయినా తిరిగి మళ్ళీ సంపాదించుకుంటా. కానీ మరి నువ్వున్నావు చూసారా, నా ప్రాణం, నా లవ్వు, నా స్వప్నాన్ని ఎత్తుకుపోతావురా. స్వప్నం అంటే ఏమనుకున్నారా? అది నా గుండె, నా ప్రాణం, నా లవ్వు. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొబ్బమ్మరా నేను. ఇలా ఈయన వాయిస్ వేరియేషన్స్ అన్ని చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మీ అందరిని అలరించడానికి నెక్స్ట్ please subscribe Kalyani All Rounder YouTube channel.